వాళ్ళ కర్మ. ఇక్కడ గెలవడానికి 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ నెంబర్ 1 ఫ్యాక్టర్, నెంబర్ 2 ఫ్యాక్టర్ మా జనసేన కార్యకర్తలు అనేది ఆయన ఓపెన్గానే చెప్పేశాడు. సో దాంతో అంతవరకు ముసుగులో ఉన్నది బట్టబయలైపోయింది. వర్మకు ఒక రకమైన అవమానకరంగా అయిపోయింది. నేను త్యాగం చేసి నేను నా కేడరు తెలుగుదేశం వాళ్ళు అందరూ కష్టపడి గెలిపిస్తే చివరికి నీ కర్మ అంటాడేంటి, ఇతను ఈ స్థాయిలో మాట్లాడతాడేంటి అనేది హర్ట్ అయింటారు ఖచ్చితంగా. సో ఈ నేపథ్యంలో వర్మ కూడా ఇప్పుడు తాను కూడా అమిత్ తేల్చుకోవాలి అని నిర్ణయించుకున్నట్టు అర్థమవుతుంది. యాక్టివ్గా ఉంటున్నాడు. ఎవ్రీ వెన్స్డే నియోజకవర్గాన్ని చుట్టుముట్టి తిరుగుతున్నాడు. దాంతోపాటు పాదయాత్ర కూడా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాడు. తాను ఇండిపెండెంట్ తెలుగుదేశం నాయకుడు ఎవాల్వ్ కావడానికి అతను ట్రై చేస్తున్నాడు. ఇదంతా కూడా నువ్వు వైసీపీకి అనుకూలంగా చేస్తున్నావు అనే, వైసీపీలోకి వెళ్తాడేమో అన్న అర్థంలో ఆమె పోస్ట్ పెట్టింది. సో ఇప్పుడు ఈ చర్చ వస్తుంది. కొద్ది రోజులు ఇబ్బంది అయితే పవన్ కళ్యాణ్ చంద్రబాబు మీద ప్రెజర్ ఇచ్చి ఈయన మీద కొంత డిసిప్లినరీ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. ఇతను ఇంకా కూడా అక్కడ యాక్టివ్గా లేకుండా చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయనకి వేరే మార్గం లేకుండా పొమ్మను లేక పోగబెట్టినప్పుడు ఆయన ఏం చేస్తాడు, వైసీపీలోకి వెళ్తాడు. వైసీపీకి కూడా అక్కడ ఎవరు లేరు కాబట్టి, ఇప్పుడు వంగ గీత కానీ దొరబాబు వీళ్ళందరూ వెళ్ళిపోయారు కాబట్టి ఖచ్చితంగా ఈయన వైసీపీలోకి వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక పార్టీ ఆర్థికంగా ఫిజికల్గా పార్టీ అండదండలు ఆయనకు ఉంటాయి. తన బలమైన క్యాడర్ ఉంది. వైసీపీలోకి వెళ్ళే అవకాశాలు లేదంటే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే వేరే మార్గం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ని వదులుకునే పరిస్థితి చంద్రబాబు లేడు. నెక్స్ట్ ఎన్నికలకు కూడా పవన్ కళ్యాణ్తోనే చంద్రబాబు వెళ్తాడు, నో డౌట్. పవన్ కూడా చంద్రబాబును వదులుకునే పరిస్థితి లేదు. వీళ్ళిద్దరూ ఐక్యంగా ఉంటే ఆ నియోజకవర్గం ఇంకా ఎట్టి పరిస్థితుల్లో వర్మకు ఉండదు. పోనీ దాన్ని కోల్పోయిన దానికి వర్మకి ఏమైనా కాంపెన్సేషన్. ఈ నేపథ్యంలో నిన్న ఒక వీడియో రిలీజ్ చేశాడు వర్మ. ఆ వీడియోలో ఏముందంటే, జగ్గయ్యపేట చెరువు దగ్గర 250 కుటుంబాలకి సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల మీద నేను కలెక్టర్కి నివేదిక ఇచ్చాను అని, ఆ సమస్యలు ఏవి అవన్నీ కూడా అతను దాంట్లో పేర్కొన్నాడు. సో అది కాకుండా అధికారుల నిర్లక్ష్యం వల్లనే వీళ్ళకి ఇలా ఉన్నారు సమస్యల్లో అనేది హైలైట్ చేశాడు. అంటే ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం ఉంది, ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదు అనేది ఇండైరెక్ట్గా ఇది. సో దానికి నేను రంగంలో దిగుతున్నా అనేది అతను చెప్పదలుచుకున్నాడు. ఒక పక్క పవన్ కళ్యాణ్ కూడా నియోజకవర్గం మీద పట్టు సాధించడం కోసం ఇంటెలిజెన్స్ సహాయం తీసుకొని అక్కడ 4 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఈ 4 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఏమేమి కేసులు ఉన్నాయి, ఎలాంటి సమస్యలు వస్తున్నాయి, వీటి మీద నివేదిక ఇవ్వమని ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ని పవన్ కళ్యాణ్ ఆదేశించాడని ఒక వార్త వచ్చింది మొన్ననే. అంటే పవన్ కళ్యాణ్ ఏమో ఒక పక్క పిఠాపురం అభివృద్ధి కావచ్చు, పిఠాపురంలో లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కావచ్చు, మొత్తంగా పిఠాపురం నియోజకవర్గం మీద తను పట్టు సాధించుకోవడానికి పవన్ కళ్యాణ్ ఒక పక్క పావులు కదుపుతుంటే, రెండో వైపున ఇతను అది చేస్తున్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు, ఇంకొక మూవ్ కూడా వేస్తాడు పవన్ కళ్యాణ్. అదేంటంటే, పెన్నం దొరబాబుని ఇటుపక్క లాక్కున్నాడు ఆల్రెడీ జనసేనలకి. వంగ గీత కూడా జనసేనలోకి జంప్ అవుతుంది. ఎందుకంటే ఆమె జర్నీనే అక్కడ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి, ప్రజారాజ్యం. సో అంటే వైసీపీలో ఉండే ఆ కొంత నాయకులను కూడా లాక్కోవడం, ముఖ్యంగా కాపు నాయకుల్ని. ఎందుకంటే అక్కడ దాదాపు 90,000 నుంచి 95,000 వరకు కాపు ఓట్స్ ఉన్నాయి. సో ముందు కాపు ఓట్స్ని కన్సల్టేట్ చేసుకోవాలి. నెక్స్ట్ మెజారిటీ ఓట్స్ బీసీ ఓట్లను తీసుకోవాలి నెక్స్ట్. అలాగా చేయడం అనేది పవన్ కళ్యాణ్ మల్టీఫోల్డ్ ఆయన స్ట్రాటజీతో పవన్ కళ్యాణ్ మూవ్ అవుతున్నాడు. దీన్ని దెబ్బ కొట్టడానికి వర్మ కూడా రంగంలోకి దిగి, వర్మకున్న పట్టు ఏంటంటే గ్రౌండ్ రియాలిటీ వర్మకు తెలుసు. ఎక్కడెక్కడ మత్స్యకారు విలేజ్లు కూడా అక్కడ ఎక్కువ ఉంటాయి, వాళ్ళ సమస్యలు ఏంటి అవన్నీ వర్మకి గ్రౌండ్లో ప్రజలతో వర్మకు సంబంధం ఉంది. అంటే కింద నుంచి వచ్చాడు అంటారు కదా, అలాగా ఆయన కింద నుంచి వచ్చిన వ్యక్తి. పవన్ కళ్యాణ్ ఏమో పవర్ను ఉపయోగించుకొని పైనుంచి చూస్తున్నాడు వ్యవహారం. సో ఇతను తన బలం ఏంటంటే కింద నుంచి కాబట్టి, ప్రజల నుంచి కాబట్టి, ప్రజల సమస్యలు ఇలా ఇప్పుడు 250 మందితో ఫ్యామిలీస్ కోసం వర్మ కొట్లాడుతున్నాడు అనేది ఒక మంచి ఇమేజ్ క్రియేట్ అవుతుంది. సో ఇది వర్మ చూసుకుంటున్నాడు, అంటే ప్రజల్లో ఉండడం ద్వారా దెబ్బ కొట్టాలి. రెండు, ఇప్పుడు వైసీపీలో ఎవరు లేరు కాబట్టి వర్మ వైసీపీలోకి పోయే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. నిన్ననే ముద్రగడ పద్మనాభం కూతురు క్రాంతి ఆమె ఒక ఇది చేసింది, ట్వీట్ చేసింది. ఆమె ఇతన్ని విమర్శించింది. నీవు తెలుగుదేశంలో పదవులు నీకు రాకపోతే మమ్మల్ని అంటావేంటి, జనసేన ఎందుకు అంటావు,